నమస్తే. వీత్రి శాతం లక్ష్యం సమాజహితం. వీత్రి న్యూస్ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చని మిమ్మల్ని ఉల్లాసంగా ఉత్సాహపరుస్తున్నా చూస్తూనే ఉన్నాం. నేను మీ సురేష్ దండు. ప్రతి వీడియో కూడా మీరు చూస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు మీతోటి అమ్మాయిలకు సంబంధించింది కావచ్చు, బ్రైడల్కి సంబంధించిన, పెళ్లికి సంబంధించినట్టు కావచ్చు, ఎలాంటిదైనా కూడా మీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో మానస స్టూడియో 2 వసంతాలు పూర్తి చేసుకొని, అంటే మానస స్టూడియో మేక్ ఓవర్ ఓనరు మరి మానస గారు 22 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉంటూ మరి తనకంటూ కొత్త గుర్తింపు కోసం తనకంటూ తన వచ్చినటువంటి ఏదైతే కళ ఉందో 10 మందికి తెలియాలని స్టూడియో పెట్టి 2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎంతోమంది స్టూడెంట్స్కు ట్రైనింగ్ చేస్తూ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తున్న సందర్భంలో ఒక పాత స్టూడెంటు మరి ఆమెతోటి జర్నీ చేసి ఉన్నటువంటి ఈరోజు ఆమెను అడిగి, ఆమె పేరు కావ్య గారు. సో ఆమె ఎందుకు ఈ మానస స్టూడియోని ఎన్నుకున్నారు, సో ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఉన్న సందర్భంలో వారి మనసులో మాట, అందం గురించి, అభినయం గురించి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. గట్టిగా మాట్లాడండి మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, చాలా బాగున్నాను. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారా? అదేం లేదండి, 2 అదేం లేదండి. ఓకే. మీరు చూస్తేందుకు బాగానే ఉన్నారు, మరి మీరు ఎందుకు మేకప్ వేసుకోవాలి? అర్థం కాలేదు. మీరు చూస్తేందుకు బాగానే ఉన్నారు, మీరు ఎందుకు మేకప్ వేసుకోవాలి? నేను న్యాచురల్గానే నాకు ఇష్టం అన్నది, కానీ ఇంకొకరు వేయడం అనేది నా హాబీ. నాకు దృష్టిలో మేకప్ అంటే అందం. మీరు ఎప్పుడు మేకప్ వేసుకోవాలని కానీ లేదా మేకప్ వేయాలని కానీ ఏ సమయంలో అనుకుంటారు? చదువుకునే సమయంలో, ఇంట్లోనా, ఎవరైనా పెళ్లి జరుగుతుంటేనా, లేకపోతే ఈ సినిమాలో హీరోని చూసి అబ్బా బాగున్నారు అలా తయారు కావాలి, తయారు చేయాలనే? నేను 10th అయిపోయాక అనుకున్నానండి. అంటే నా మీద కాదు, ఇంకొకరిని బాగా వేస్తే బాగుంటారు కదా అలా అనేది నాకు ఇష్టం ఉండేది. దానివల్ల నేను మానస మేడం అనేది తన దగ్గర నేర్చుకోవాలని నేను 10th కాదు, ఇంటర్ నుంచి అనుకున్నాను మేడంతో నేను జర్నీ చేయాలి అది అని, మానస మేడంతో. కానీ నాకు కుదరలేదు. నా లక్ ఏంటిదంటే ఒకసారి మేడము ఇంటర్వ్యూకి అని చెప్పారన్నట్టు. దానివల్ల నేను అందులో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి 1 year ఇంటర్న్షిప్ చేశాను. ఇప్పుడు అదే మేడంతో టీంలో కంటిన్యూ అవుతున్నాను. అవును. మేడం అని డైరెక్ట్ చెప్పేశారు మీరే మానస అని. సో ఆమె ఎట్లా పరిచయం అయింది మీకు? అదే చెప్తున్నాను కదండి, నేను అంటే మేడంతో నేర్చుకోవాలని చాలా నేను ట్రై చేశాను, కుదరలేదు మేడంతో. అయితే సడన్లీ మేడం ఏం చేశారు, ఒకసారి ఇంటర్వ్యూ పెట్టారు. ఇంటర్వ్యూలో అందులో సెలెక్ట్ అయ్యాను నేను. అవును, అందులో సెలెక్ట్ అయ్యి నేను ఇంటర్న్షిప్ చేశాను. ఇప్పుడు మేడంతో జర్నీ చేస్తున్నాను టీంలో. మీరు మేకప్ అంటే ఇప్పుడు నైల్స్కు, హెయిర్స్కు అన్ని రకాలుగా సరే, మరి మీరు అన్ని వచ్చా మీకు? అన్ని నేర్చుకున్నట్టేనా? అన్నీ నేర్పించారు మేడం మాకు చాలా, అంటే ఫ్రెండ్లీగా ఏంటిది మన ఇంట్లో ఉన్న వ్యక్తిగా అలా నేర్పించేవారు. చాలా మేడంతో చాలా స్పెండ్ చేసేవాళ్ళం మేము. చాలా బాగా అనిపించేది. వర్క్ అని కాకుండా ఫ్రెండ్గా అలా నేర్పించడం వల్ల ఇంకా మేము మంచిగా నేర్చుకొని అందరికి చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ మాకు. స్టూడియో పెట్టి కూడా 2 వసంతాలు అవుతుంది కదా. సో స్టూడియో 2 వసంతాలు రన్నింగ్ అవ్వటం కానీ, వచ్చినటువంటి ట్రైనింగ్ స్టూడెంట్స్ కానీ ఎలా ఉంటారు మీరు? అందరితో మేడము మేము అందరం ఫ్రెండ్లీగా ఉంటామండి. చాలా అందరు కూడా చాలా బాగుంటారు. ఈ సందర్భంగా ఏం చెప్తారు మీ మేడంకి మీరు? మేడంకి చాలా థ్యాంక్స్ మేడం, మాకు నేర్పించినందుకు. అందరినీ మాకు అంటే పరిచయం, అంటే మేడం మంచులక్ష్మి మేడంతో అయినా అలా అయినా అందరితో పరిచయం చేయించారు. మేడంతో తీసుకెళ్ళడం మేడం ఒక్కరే చేస్తారు. ఇంకా ఎవరు ఏ ఆర్టిస్టులు కూడా వాళ్ళ పర్సనల్గా అలా మేకప్స్ తీసుకెళ్ళడం అలా ఎప్పుడు చేయలేదు ఎవరైనా. కానీ మానస మేడం అయితే తన పర్సనల్ మేకప్కి అలా అయినా తీసుకెళ్ళేవాళ్ళు. దానివల్ల మాకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది. అంటే ఇలా చేస్తే తను, అంటే వేరే మేకప్ ఆర్టిస్టులు ఏంటిదంటే మాకేమనిపించేదంటే ప్రొడక్ట్స్ మాకు వేరే నేర్పించి వాళ్ళు ఇంకొకటి నేర్పించేది అనేది చాలా డౌట్ ఉండేది మాకు. అలా అంటే తీసుకెళ్ళేవారు కారు కదా. మాకు వాళ్ళు చేస్తుంటే వాళ్ళు మాకు వేరే నేర్పించేవారు, వేరే ప్రొడక్ట్స్తో నేర్పించేవారు అని అనుకునేది, ఒక డౌట్ ఉండేది. కానీ మేడం వల్ల మాకు మేడం క్లయింట్ దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని ఇలా నేర్పేవాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పడం వల్ల మాకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చి చాలా బాగా చేసావు. ఇప్పుడు ఇంకా మాకే ఫ్రీ అయిపోయింది, చాలా బాగా చేస్తున్నాం మేము మేకప్స్. టీమ్స్లో అయినా అందరం.
బాగా థ్యాంక్ యూ. ఓకే.